యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటే వరలవేడుగా ఊపు మామూలుగా ఉండదు. టాలీవుడ్ అంటేనే ప్రభాస్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమా మాత్రం దేశవ్యాప్తంగా కాకుండా వరలవేడుగా సెన్సేషన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కల్కి 2898 AD సినిమా వరలవేడుగా అభిమానుల ముందుకు వస్తుంది. క్రమంలో రేపు జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలవుతుంది. అంతకుముందే యుఎస్ఏలో షోస్ వేయనున్నారు. ఈ మేరకు యుఎస్ఏలో మొదటి షో ముగించుకొని ముసిగిపోతుంది. బుకింగ్స్ చూస్తుంటే మామూలుగా లేవు, మతిపోగొడుతున్నాయి. ప్రభాస్ అన్న సినిమా అంటేనే ఇదే ఉంటుంది. మరి ఇండియాలో కాకుండా యుఎస్ఏలో కూడా ప్రతాపం చూపుతున్నాడు ప్రభాస్ అన్న. యుఎస్ఏలో ఫ్రీ బుకింగ్స్ దూసుకుపోతున్నాయట. ఇలాగుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. పాన్ వరల్డ్ రేంజ్ లో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే యుఎస్ఏలో దుమ్ము లేపుతుంది. కల్కి 2898 AD సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఈ మేరకు నాగ్ అశ్విన్ నేపథ్యంలో ప్రభాస్, దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పఠాన్ ముఖ్య పాత్రలో నటించారు. కల్కి సినిమా రిలీజుకు సమయం దగ్గర పడటంతో ఎన్నో ఏరియాల్లో టికెట్లు మామూలుగా అమ్ముడుపోవడం లేదు, దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు దుమ్ము లేపుతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాకు మన ఏపీ ప్రభుత్వం రేటు పెంచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రేట్లు జూన్ 27 నుంచి జూలై 10 వరకు ఉంటుంది. ఇదిలా ఉంటే నైజాం ఏరియాలో టికెట్ రేట్లు దూసుకుపోతున్నాయి. బుకింగ్స్ మామూలుగా లేవట, దుమ్ము లేపుతూ పూనకాలు తెప్పిస్తున్నాయి. ఇక రేపు విడుదలవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.